మీ క్రెడిట్ కార్డ్ని మీ ఫ్రెండ్ కోసం స్వైప్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ఫ్రెండ్కి నోటీసులు పంపించకుండా మీకు పంపిస్తుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే నేను చెప్పిన కింద 4 పాయింట్స్ ఫాలో అవ్వండి. పాయింట్ నెంబర్ 1, క్రెడిట్ కార్డ్ అనేది మీరు యాన్యువల్ ఐటీఆర్లో చూపించే ఇన్కమ్ తోటి కంపేర్ చేస్తే మిస్ మ్యాచ్ అయిందనుకోండి, డెఫినెట్గా మీకు నోటీస్ వస్తుంది. ఎగ్జాంపుల్, సో మీ యాన్యువల్ ఐటీఆర్లో ఇన్కమ్ 10 lakhs ఉంది, బట్ మీ క్రెడిట్ కార్డ్ అనేది 15 lakhs స్పెండ్ చేశారు. సో మిస్ మ్యాచ్ 5 lakhs ఉంది. దెన్ ఈ సిచ్యువేషన్లో వస్తుంది. పాయింట్ నెంబర్ 2, క్రెడిట్ కార్డ్ అనేది యూజువల్గా యూజ్ చేస్తున్నారు, బట్ చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, బట్ ఐటీ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోలేదు. దెన్ మీకు ఖచ్చితంగా నోటీసులు వచ్చే ఛాన్సులు చాలా హెవీగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, మీరు యాన్యువల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అనేది అబోవ్ 1 lakh క్యాష్ రూపంలో పేమెంట్ చేస్తున్నారు, అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి మోర్ దెన్ 10 lakhs పేమెంట్ చేస్తే, ఐదర్ బ్యాంక్, చెక్ ఆర్ ఎనీ అదర్ మోడ్లో 10 lakhs పేమెంట్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ అట్రాక్టింగ్ నోటీసెస్. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే అగ్రిగేట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్, నాట్ ఓన్లీ ఫర్ ది సింగిల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్, అన్ని క్రెడిట్ కార్డ్ కలిపి నేను చెప్పిన లిమిట్కి ఈక్వల్ అవుతాయి. అండ్ 4th పాయింట్, అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం మీరు మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, బట్ మీరు ఎక్కడ మీ ఐటీఆర్లో బిజినెస్ ఇన్కమ్ అనేది రిపోర్ట్ చేయలేదు, డెఫినెట్లీ యూ విల్ అట్రాక్ట్ ది నోటీసెస్.